హే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సఖీ ఫ్రెండ్లీ. ఈరోజు అయోధ్య రామ మందిరంకి వెళ్ళినాము. అయోధ్య రామ మందిరం అంటే మీరు అయోధ్య అనుకోవద్దండి, తిరుపతిలో ఎగ్జిబిషన్లో అయోధ్య రామ మందిరం సెట్ వేశారంటే అని చెప్పారు. అందుకని చెప్పి చూద్దామని చెప్పి నేను కిషోర్ ఇద్దరం కలిసి వచ్చాము. చాలా క్లియర్గా వేశారు సెట్, చాలా బాగుంది. రాముడిని కూడా అక్కడ ఉన్నలాగే పెట్టారనిపించింది. మామూలుగా నేనైతే టీవీలో చూసింది రాముడి ఫేస్ ఇలా ఉంటుంది అయోధ్య. మీకు ఎలా అనిపించింది? ఇలానే ఉందా అక్కడ కూడా? మీరు వెళ్ళినారా? నేనైతే వెళ్ళలేదు ఇంతవరకు, కానీ చాలా బాగా వేశారనిపించింది. పిన్ టు పిన్ చూశాను, ఎంత బాగుందో అసలు, క్లారిటీగా వేశారు. రాముడు కూడా నేను చక్కగా నిలబడుకొని చూస్తున్నట్టు అనిపిస్తున్నాడు కదా. ఇంకా రొటీన్గా ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళాము అంటే ఫుడ్ కోర్ట్స్, ఈ స్టాల్స్ అన్నీ కామన్గానే ఉంటాయి కదా, అవన్నీ చూసుకున్నాము ఒకసారి. అక్కడ చూసేసి ఇంకా ఏం చేయలేదు, జస్ట్ క్రౌడ్ అంతా కూడా తక్కువగా ఉంది. ఏం ఎగ్జిబిషన్కి వచ్చిన ఫీలింగ్ కూడా అంత అనిపించలేదు. అందుకే త్వరగానే స్టార్ట్ అయిపోదాంలే అని చెప్పి బయలుదేరుతున్నాము. ఫాస్ట్గా చూస్తున్నాం అంతే. ఏమైనా చేంజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్లో అంటే, ఇప్పుడు రామ మందిరం పెట్టారు కదా, అట్లా ఎవ్రీ ఇయర్ ఒక్కోటి పెడతారు. తాజ్మహల్ అని వాటర్లో ఫిష్కి సంబంధించి ఇలాంటిది ఒక్కోసారి ఒక్కోలాంటివి పెడతారు. ఈ స్టాల్స్ అంతా సేమ్ ఇలానే ఉంటాయి, ఏం చేంజెస్ ఉండవు. క్రౌడ్ తక్కువగా ఉండడం వల్ల ఎగ్జిబిషన్కి వెళ్ళిన ఫీల్ ఏం రావట్లేదు నాకు, అందుకే ఇంకా ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.